ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అందరికి ఎక్కడ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ సార్ దగ్గరికి சொல்றா ఎక్కడ అంటే మన సంగారెడ్డి జిల్లా కోయిల్ మండలం కోయిల్ మున్సిపల్ సార్ దగ్గరికి వచ్చిన సార్ గారు వచ్చేసి రాజు, ఇక చైర్మన్ సార్ గారు వచ్చేసి మీ ఇంతటి అశోక్. ఈ అశోక్ అన్న ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు, దాదాపు ఒక 15 సంవత్సరం రాజకీయం చేస్తున్నాడు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సార్ గతంలో అట్లే 15 సంవత్సరం రాజకీయం చేస్తున్నాడు. ఇంకా అవన్నీ తెలుసుకున్న అవసరం ఈ కింద మంచి మెజార్టీలు గెలిచి చైర్మన్ సార్ అయింది. చైర్పర్సన్ అంటే పెద్ద పోస్ట్ మన ఏమన్నారు ఈ కోయింది మొత్తం ఏమేమి అన్ని తెలుసుకుంటా ఈ ప్లేయర్ సాధి మొహమ్మద్. నమస్తే నమస్తే నమస్తే. బాగున్నా బాగున్నా మంచిగున్నది బాగా ఏమనుకున్నావా? ఈ మార్కెట్లో ఉన్నా. ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది? ఒక 1000 రూపాయలు. టైటానిక్ అని రాసుకుంటు లోపల ఎంత ఉంటుంది? నాకు ఇప్పిస్తావా? అది ఒకటి 2 ఇప్పిస్తాను. అయితే ముఖ్యంగా ముందుగా శుభాకాంక్షలు అన్న. చైర్మన్ కొత్త మున్సిపాలిటీ ఫస్ట్ చైర్పర్సన్ మీరే. ఇక దాని గురించి మున్సిపాలిటీకి పెడదాం మరి. అశోకనాథ్ చెప్పే మీ గురించి చెప్పేది ఏముందంటే, నేను మేతరి అశోక్ నా పేరు. 4th వార్డ్ వార్డుగా నాకు సెలక్షన్లో ఇచ్చింది క్యాండిడేట్గా. అక్కడ ఉన్న ప్రజలు మంచి మెజారిటీతో నాకు ఓటేసి గెలిపించారు. చాలా టఫ్ నడిచింది. మరి నాకు టికెట్ ఇచ్చిన పెద్దలకు, అందులో ముఖ్యంగా కేసీఆర్ మాజీ చంద్రశేఖర్ గారు ప్రోత్సాహంతోనే నాకు టికెట్ దొరికింది. నేను చైర్మన్ కావడానికి ప్రతి ఒక్క లీడర్స్ నాకు సాయం చేసింది. అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నా ప్రస్థానం నేను మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను. ఇంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. రెండవసారి మరి చైర్మన్గా ప్రజలు కట్టబెట్టిన ఈ అవకాశాన్ని బట్టి నన్ను గెలిపించిన 4th వార్డు ప్రజలందరికీ నేను కృతజ్ఞతలుగా మరి నా జీవితకాలం అంతా వాళ్ళకి రుణపడి ఉంటాను. తమాషా మాట్లాడుతున్నాను. మరి ఈ రాజకీయ ప్రశ్న ఎప్పుడు సుమైనా ఇంకటికి అమ్మాయి రాజకీయం చూస్తే మీరు రాజకీయం కూర్చున్నా వాళ్ళకి ఏ సంబంధం లేదు. అంతేనా? నేనే ఈ మధ్యకాలంలో రాజకీయాలలో ఉండడం జరిగింది. నాకు ఉన్న అవకాశాన్ని బట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. అందులో టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత గెలవడం. ఇప్పుడు అసలు ప్రస్తావన ఇప్పుడు చేసి చూపించాలి. అది కొత్త మున్సిపాలిటీ, అందులో కొంచెం టఫ్ ఉంటుంది. కోయి అన్నింటినీ తట్టుకొని నిలబడి ప్రజల కోసం పనిచేస్తేనే అసలైన లీడర్గా మనం ముందుకు సాగిస్తాం. మొదలు నుండి కాంగ్రెస్. మరి మార్కెట్ కమిటీ డైరెక్టరా? అప్పుడు కూడా మొత్తంగా స్టార్టింగ్ మన గీతారెడ్డి మేడం నుంచి నేను జాయిన్ అయినా. ఆమెతోనే మన ప్రస్థానం మొదలైంది. కొత్త మున్సిపాలిటీ మరి చైర్పర్సన్ కావాలంటే కౌన్సిలర్కి వెళ్ళాలి. మరి కౌన్సిలర్లో పోటీ చేస్తున్నప్పుడు మీ వాటిలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్య చెప్పారు? ముఖ్యంగా 16 వార్డులలో కూడా అన్ని సమానమైన సమస్యలే ఉన్నాయి. అయితే మన 4th వార్డులో మోరీ డ్రైనేజీ సమస్య ఎక్కువై ఉండడం, తర్వాత కొంచెం వాటర్ సమస్య, అక్కడక్కడ రోడ్ల సమస్య ఉంది, లైటింగ్ సమస్య ఎక్కువ ఉండే. అసలు మున్సిపల్ అయిన నుంచి పూర్తిగా లైటింగ్ అనేది చాలా తక్కువముఖంగా ఉండే. గెలవగానే మనం ఏం చేసినామంటే ఆఫీసర్తో మాట్లాడి ప్రస్తుతానికైతే మనం లైట్లన్నీ ఏర్పాటు చేసేసినాం. మాట్లాడదాం అనుకుంటుంది. మరి ఎలక్షన్ల కాసు కూడా బాగానే దిగుతారా? మస్తు కాసు అంటే తెలిసి మనకి ఎంత వచ్చింది కాసు అంటుంటారు. అట్లా ఎంత వాళ్ళు అందరి మనం అంతా డబ్బులు కాదు కనుక ఓటు అవన్నీ ఏం లేదు. ప్రజలేమి మమ్మల్ని సహకరించారు. ఓటేసి వాళ్ళు అడిగింది ఏంటంటే మేము ఓటేస్తాం, మాకున్న సమస్యలను తీర్చండి అన్నారు తప్ప డబ్బులు ఏం ఆశించలేదు. ప్రస్తుతానికైతే నెట్టుకొని వచ్చేసి అది అదే లేదు.
చిన్నగా. ఇక మనం పెట్టాము కానీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఉంటారు. మరి ఇప్పటిదాకా మీరు వృత్తిలో మరి గెలిచి నుంచి 10 రోజులు అయిందా? అవును. మరి ఈ 10 రోజుల్లో ఏమిటోటి కార్యక్రమాలు ఏమున్నాయా? 15 రోజులలో ఫస్ట్ గెలిచిన నెక్స్ట్ డే నుంచే లైటింగ్ సమస్య ఏదైతుంటే పూర్తిగా టౌన్లో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాంతం అంతా లైటింగ్ పెట్టడం జరిగింది. లైటింగ్తో నింపేసినాం ప్రస్తుతం. ఎక్కడైతే మోరీలన్నీ జామ్ అయి ఉన్నాయో అవి క్లీన్ శానిటైజింగ్ చేయించేసి నీట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడక్కడైతే సాల్వ్ చేసినాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకు వచ్చిన ఈ బడ్జెట్ ఏదైనా అందరికీ సమానత్వంగా పంచి అన్ని వార్డులలో సమానంగా వర్క్ చేయాలనే ఉద్దేశం మనకు. అయితే అశోక్ అన్న కింద తమాషా మాట్లాడుతున్నారు. మరి గతంలో మన కేసీఆర్ ప్రభుత్వం గురించి సంక్షేమ పథకాల గురించి ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ గురించి సంక్షేమ పథకాల గురించి తెలియజెప్తారు. తేడైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా, కేసీఆర్ ఇంటింటికి 3 ఎకరాలు ఇస్తాను. అది ఇచ్చిందా లేదా అనేది ప్రజలకు తెలుసు, అది మనకు తెలుసు. తెలియగానే ముఖ్యమంత్రిని ఎస్సీ చేస్తానండి, గద్దె మీద ఆయన కూర్చున్నాడు. అట్లాంటి కొన్ని వందలు చెప్పాడు. ఆయన ఉన్న రోజులు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సన్నబియ్య పథకంలో దొడ్డు బియ్యం ఉంటే సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. గ్యాస్ రేట్లు తగ్గించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు కాంగ్రెస్ కేసీఆర్ మీద 100% బెటర్గా ప్రజలను వెళ్తున్నది. ఇంకా ఈ 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడిప్పుడే ఆయన అప్పులు కట్టడానికే కొంచెం కష్టంగా ఉంటే దాన్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన దరిదాపులో కూడా మళ్ళీ రానివ్వకుండా ప్రజలు కాంగ్రెస్ను ఇంకా మంచి మెజారిటీగా ముందుకు తీసుకెళ్ళిపోతారు రాబోయే రోజుల్లో. ఇంకా చాలా పథకాలు కూడా ఇంకా ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్కే ప్రజలు అనుకూలంగా ఉంటారు, ప్రజలు బొమ్మలతో పడతారు. అయితే నాకు సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమం చేసిన అంత గొప్పటేం కాదు, కానీ నేను సంపాదించే దాంట్లో పేద ప్రజలకు దుప్పట్లు పంచడం కానీ, కొంచెం కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అలాంటి దగ్గర వెళ్ళి వాళ్ళకి బట్టలు పంపిణీ, కొంచెం అన్నం వండిపించేసి అన్నం వాళ్ళ కడుపు నింపడం కానీ, అలాంటి చాలా కార్యక్రమాలు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా అవి అయితే నేను ఎప్పుడు బయట పెట్టుకోలేదు. ఫొటోస్ కూడా తీసి కూడా మా ల్యాప్టాప్లోనే అట్లనే పెట్టినాం, కానీ వాళ్ళకి ఎందుకు విలువ తీయాలా, పెట్టిన దాన్ని ఎందుకు బయట చెప్పాలని అప్పుడు అలాంటి ప్రోగ్రాంలు అయితే బయట ఎప్పుడు తెలియజేయలేదు. అలాంటి పనులు చేస్తున్నందుకే నాకు ప్రజలు ఇలా దగ్గర మరి రాజకీయాలకు రావడం జరిగింది. అయితే మరి ముందు చేయబోతున్న కార్యక్రమం మనం కోయిల్ మున్సిపాలిటీ, ఇక కోయిల్ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ బంగ్లా లేదు, బంగ్లా ఒకటి కట్టాలి. ఒక 60-70 సంవత్సరాలు దానికి ఒక మంచి పేరు ఉండేలాగా అంత బలమైన బంగ్లా కట్టాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఒక పార్క్ కూడా కట్టాలనుకుంటున్నాం కోయిల్లో. తర్వాత ఇంకా ఈ జిమ్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఒక 2 చేయాలనుకుంటున్నాం. రోడ్లు కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మోరీలు అవన్నీ చాలా పెద్ద ఎత్తున, అంటే మనం వేసిన పునాది దాని మీద ఎవరైనా కట్టుకుంటూ వెళ్ళే విధంగా అలాంటి పునాది వేయడం జరుగుతుంది. ఇప్పుడు అది స్థిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో డెవలప్ చేస్తాం ఖచ్చితంగా. దాని మీదనే ఎవరు వచ్చినా ముందుకెళ్ళే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. ఎక్కడ కూడా లైటింగ్, కరెంట్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, రోడ్ల సమస్యలు లేకుండా, ఈ మున్సిపాలిటీ అంటే ఇలా ఉంటుందనే విధంగా మున్సిపాలిటీని తయారు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. అయితే అశోక్ అన్న నాకు సెల్లింగ్ మరి వాయిస్ వస్తాను, పోయి రావద్దు, మళ్ళీ రావాలి.